మొత్తానికి స్టెప్స్ అన్ని ఎక్కేసి పైకైతే వెళ్ళిపోయాము. బట్ పంతులు గారు అయితే ఇంకా రాలేదు. టెంపుల్ కూడా ఓపెన్ చేయలేదు. ఇదంతా పైన చూపిస్తున్నంత వ్యూ చాలా బాగుంది. గాలి మాత్రం విపరీతంగా ఉంది. బట్ టెంపుల్ మాత్రం ఓపెన్ చేయలేదు ఇంకా. సో వెయిట్ చేస్తున్నాం పంతులు గారి కోసం. ఈ లోపు అయితే మా అక్క వాళ్ళ బాబు ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు మమ్మల్ని. ఇలాంటి యాక్టింగ్ చేసి వాళ్ళ అల్లరి వాళ్ళ చేష్టలతో అయితే మాకు టైంపాస్ అయిపోయింది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఇంకొక ఫ్యామిలీ అయితే వచ్చింది. బట్ అప్పటికి ఇంకా పంతులు గారు రాలేదు. వెయిట్ చేస్తున్నాం. మేమైతే 2 అవర్స్ పైనే వెయిట్ చేసాము పంతులు గారి కోసం. టైం అయిపోయింది కానీ పంతులు గారు మాత్రం ఇంకా రాలేదు. 2 అవర్స్ పైన వెయిట్ చేసి అందరికీ చిరాకు వచ్చేసింది. ఇంకా పిల్లలు కూడా పడుకొని పోతున్నారు. చాలా ఓపిక పోయింది అందరికీ. వెయిట్ చేసి వెళ్ళిపోదాం అన్న టైంకి పంతులు గారు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమ్మయ్య వచ్చేస్తున్నారా బాబు అని చెప్పేసి అందరి మీద దర్శనం చేసుకుందాం చెప్పి రెడీ అయిపోయాము. చివరికైతే పంతులు గారు వచ్చేసారు. ఇది చాలా పురాతన కాలమైన టెంపుల్. చాలా హిస్టరీ ఉంది ఈ వెంకటేశ్వర స్వామికి. సో పంతులు గారు వచ్చి ఒక 5 మినిట్స్ దేవుడికి హారతి ఇచ్చి అప్పుడు మమ్మల్ని అయితే అలౌ చేశారు. మా దర్శనం మాత్రం చాలా బాగా అయిపోయింది. మీరు కూడా బాగా దండం పెట్టుకోండి వెంకటేశ్వర స్వామికి. నక్కపల్లి వెంకటేశ్వర స్వామి గాడ్.